హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. సో ఈరోజు మనం పేదరాశి పెద్దమ్మ చెప్పిన మరొక కథ వినబోతున్నాం. యాక్చువల్గా ఈ స్టోరీస్ అన్నీ చెప్పడానికి మెయిన్ కారణం ఏమిటి అంటే, ఫేస్బుక్లో, ఇన్స్టాలో నా రీల్స్ కానీ పోస్ట్ కానీ చాలామంది చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. సో నాకు ఒక ఆలోచన వచ్చిందనమాట. ఏంటంటే ఇలా మనము హీరోయిన్ వాయిసెస్ అవి ఇవన్నీ చెప్తున్నప్పుడు మంచి రెస్పాన్స్ వస్తుంది కదా! ఇంతమంది చూస్తున్నప్పుడు ఒక చిన్న మెసేజ్ కూడా చెప్పాలి అని అనిపించింది. అదేంటి అంటే, చిన్నప్పుడు మనం అందరం కూడా అమ్మ మనకి కథలు చెప్తూ ఉంటే కథలు వినుకుంటూ హాయిగా నిద్రపోయేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎంతమందికి ఆ అదృష్టం ఉంది అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే అందరి చేతుల్లో ఒకే ఒక్క ఆయుధం మొబైల్. ఆ మొబైల్‌లో కొంతమంది ఆటలు చూస్తున్నారు. కొంతమంది రీల్స్, తర్వాత కొంతమంది యూట్యూబ్ ఇవన్నీ ఏవేవో చూసుకుంటూ, అలా చూస్తూ చూస్తూ సెల్లెక్కడ పడిపోతుంది పక్కకు, వీళ్ళలా నిద్రలోకెళ్ళిపోతారు. అంటే మనము నిద్రలోకి జారిపోయే వరకు కూడా అలా మొబైల్ చూస్తూ చూస్తూ నిద్రపోతున్నామనమాట. చిన్న పిల్లలందరూ కూడా. సో, నాకు అనిపించిందేంటంటే, సరే ఇప్పుడు అదే మొబైల్‌లో నేను ఇలా చిన్న పిల్లలకి కథలు చెప్తూ ఉంటే ఆ స్టోరీస్ వినుకుంటూ పిల్లలు నిద్రపోతారేమో అన్న ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఎంతమంది వింటారు అనేది కాదు ప్రశ్న. కానీ నాకొచ్చిన ఈ ఆలోచనని అమలు చేస్తున్నానా లేదా అనేది నాకు ముఖ్యం. కాబట్టి వింటున్నారా లేదా అనే విషయం పక్కకు పెడితే, వినాలి అనే కోరికతోని, వినాలన్న తాపత్రయంతోని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంటే ఇలా కథలు చెప్పడం స్టార్ట్ చేశాననమాట. సో, కనీసం ఒక్కరు విన్నా కానీ, అరే! మేమిలా రాత్రిపూట మొబైల్స్ చూస్తూ అలా పడుకోవట్లేదు. ఇదే మొబైల్‌లో మంచి స్టోరీస్ వినుకుంటూ హాయిగా చెవులకు మాత్రమే పనప్పజెప్పుకుంటూ, హాయిగా వినుకుంటూ అలా నిద్రపోతున్నాం అని ఒక్కరైనా ఫీల్ కావాలని, ఒక్కరన్నా అలా అనుకుంటే నేను సక్సెస్ అయినట్టే అని నా ఉద్దేశ్యం అన్నమాట. అంటే పడుకునేటప్పుడు పిచ్చిగా కత్తులు, కటార్లతోని నరుక్కోవడాలు, చంపుకోవడాలు, ఆటలు ఇవన్నీ ఈ మధ్య ఆటలు కూడా అన్నీ ఎలా అయిపోయాయంటే, అన్నీ చంపుకోవడాలు, నరుక్కోవడాలు ఇవే ఉంటున్నాయి ఆటల్లో కూడా. మొబైల్స్‌లో మనం చూస్తే. సో, పడుకునేటప్పుడు మన మైండ్ ఎంత ప్రశాంతంగా ఉంటే మనకంత మంచి నిద్ర పడుతుంది. మంచి కలలొస్తాయి. ఆ కలలని నిజం చేసుకోవాలనే తాపత్రయం కూడా మనకొస్తుంది. ఆ ఉద్దేశంతోనే ఇలా ఆహ్, ఏ వీడియోస్ కూడా పెట్టను. ఈవెన్ ఇదే స్టోరీస్ నేను యూట్యూబ్‌లో కానీ, వేరే ఇంకా ఎక్కడ అప్‌లోడ్ చేసినా కానీ నేనిప్పుడు స్పాటిఫైలో కూడా చెప్తున్నాను ఇవే స్టోరీస్. అయితే అక్కడ ఎటువంటి వీడియోస్ కూడా అప్‌లోడ్ చేయను. ఎందుకంటే ఆ వీడియోస్ అయినా చూస్తారేమోనని ఒక భయం మొబైల్‌లో. అంటే మనము ఇలా కార్టూన్ ఇమేజెస్ కానీ, ఇంకా ఏమైనా ఇమేజెస్ పెడితే పిల్లలు అవైనా చూస్తారనే భయంతోని కేవలం ఒకటే ఒక ఇమేజ్ లేదా ఒకటే ఒక వీడియో నా మొబైల్‌లో నేను తీసే వీడియోనే పెట్టి, ఆ వీడియో వెనకాల నా వాయిస్‌ని అప్‌లోడ్ చేస్తున్నాననమాట. కాబట్టి నా ఈ ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరూ అభినందిస్తారని కోరుకుంటూ, అభినందించడం అంటే ఓ పెద్ద ఇలా అలా అని కాదు. జస్ట్ అరే! పర్వాలేదులే బావుంది ఈ ఆలోచన అని అనుకోని, మీ పిల్లలకి ఈ స్టోరీస్ వినిపిస్తారన్న ఒకే ఒక్క ఆశతోని ఈ స్టోరీస్ నేను చెప్తున్నాననమాట. ప్లీజ్ సపోర్ట్ అండ్ మీ లైక్స్ ద్వారా నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు స్టోరీస్‌లోకి ఎంటర్ అయిపోదాం. సో, ఇవాళ మనము పేదరాశి పెద్దమ్మ కథలు అనే ఈ స్టోరీస్ లోపల మనం వినబోయేది శరభయ్య జబ్బు. జబ్బు అంటే అదొక డిసీజ్. అంటే జబ్బు అంటే అది జ్వరమైనా కావచ్చు, లేదా ఇందులో శరభయ్యకి ఏం జబ్బుందో మనం చూద్దాము. యాక్చువల్‌గా జబ్బంటే డిసీజ్. ఓకేనా? సో, సిరిపురంలో శరభయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతడికి కొడుకులు లేరు. ఇద్దరు కూతుళ్ళు మాత్రమే ఉన్నారు. శరభయ్య వ్యవసాయం చేసి ఎంతో కొంత సంపాదించి ప్రశాంతంగా ఉన్నాడు. శరభయ్యకు భార్య పిల్లల చిన్నతనంలోనే చనిపోయింది. అప్పట్నుండి ఆడపిల్లల్ని ఇద్దరిని కూడా కంటికి రెప్పలాగా చూసుకుని పెంచుకున్నాడు పాపం. పెద్ద కూతురు పేరు గంగ, రెండో దాని పేరు ఉమ. గంగకు దగ్గరలో గల ఒక పల్లెటూరులో నుంచి మంచి సంబంధం వస్తే పెళ్లి కూడా చేసేశాడు. ఉమ మాత్రం తండ్రి వద్దే ఉండిపోయింది. ఒకసారి శరభయ్యకు అంటువ్యాధి సోకింది. అంటువ్యాధి అంటే అది ఒకప్పుడు అంటే అంటువ్యాధి అంటే ఇవన్నీ ఒకప్పుడు ఉండేవి. అంటే మనం వాళ్ళని టచ్ చేస్తే అది మనకు కూడా అంటుకునేదన్నమాట. సో, అలాంటి ప్రాబ్లమ్స్ అప్పుడుండేవి. అయితే దానితో అతని ఆరోగ్యం క్షీణించి చివరికి ఏమైందంటే మంచాన పడ్డాడు పాపం. ఉమ ఏం చేసిందప్పుడు తండ్రికి పాపం ఆ జబ్బొచ్చిందని చెప్పి
ఊళ్ళో ఉన్న వైద్యుడిని అంటే డాక్టర్‌ని పిలిపించి చికిత్స చేయించుతుంది. అంటే ట్రీట్‌మెంట్ ఇప్పిస్తుంది. ఇవన్నీ కూడా మీకు వివరంగా చెప్పేది ఎందుకు అంటే వైద్యుడన్నా, చికిత్స అన్నా మీకెందుకు చెప్పడం అంటే, ఇప్పుడంతా ఇంగ్లీష్ మీడియం కదా! తెలుగులో ఎవరికి చెప్పినా అర్థం కాదు కాబట్టి, అలా వివరించి చెప్తున్నాను. సో, వైద్యుడొచ్చి అంటే డాక్టరొచ్చి ఏమన్నాడంటే, ఇది అంటువ్యాధి. కాబట్టి రోగికి సంబంధించిన వస్తువులు విడిగా ఉంచాలి. సరిగ్గా పథ్యం చేస్తే మందులు వాడితే త్వరగా కోలుకుంటాడు అని చెప్పాడు. అంటే ఇదొక అంటువ్యాధి. మీరు కొంచెం దూరంగా ఉండాలి. మీరు ముట్టుకుంటే మీకు కూడా ఈ వ్యాధి అంటే ఈ రోగం సోకుతుంది. అలాగే ఇతని వస్తువులను కూడా పక్కగా ఉంచాలి. అలాగే ఏంటంటే పథ్యం పాటించాలి అంటే పథ్యం అంటే కొన్ని తినాల్సినవుంటాయి. కొన్ని తినకూడనివుంటాయి. సో, అలా పథ్యం కూడా పాటించాలి. మందులు గనక కరెక్ట్‌గా వాడితే తొందరగానే సెట్ అయిపోతాడు అని చెప్పాడు. ఉమా ఏం చేసిందప్పుడంటే, వైద్యుడు చెప్పినట్లుగానే శరభయ్య అన్నం తినే కంచం, పక్క బట్టలు ఇలాంటివన్నీ కూడా సెపరేట్‌గా ఉంచేసి పథ్యం కూడా చేయిస్తుంది. అంటే డాక్టర్ ఏం చెప్పాడో అవి మాత్రమే వండి పెడుతూ మిగతావి పెట్టకుండా చాలా జాగ్రత్తగా చూసుకుంటుందనమాట. రోగికి పథ్యం రుచించదనే సామెత నిజమేనన్నట్టుగానే శరభయ్యకేమైందంటే కొద్దిగా కోలుకునేసరికి తన పరిస్థితి తెలుసుకున్నాక ఉమ తనను వేరుగా చూస్తుందని భావించి బాధపడ్డాడు. పాపం ఉమ ఏం చేస్తుందంటే తండ్రిని బాగా కంటికి రెప్పలాగా చూసుకుంటోంది డాక్టర్ చెప్పినట్టుగానే. కానీ రోగికి అంటే ఎవరికైతే ఆ జబ్బొచ్చిందో శరభయ్యకేమనిపించిందంటే పాతకాలంలో ఒక సామెత ఉండేది. రోగికి పథ్యం రుచించదు. అంటే మంచి చెప్తే ఏది ఎక్కదనమాట. అలా శరభయ్యకేమనిపించిందంటే, అయ్యో! నా కూతురు నన్ను దూరంగా ఉంచుతోంది. నన్ను ముట్టుకోవట్లేదు అని చెప్పి చాలా బాధపడ్డాడు. తన కూతురికి కూడా తను అంటరాని వాడినయ్యానా అనుకొని తన పెద్ద కూతురుంది కదా గంగ, ఆమెకు కబురు పంపాడనమాట. అంటే ఒక మెసేజ్ పాస్ చేశాడు. అప్పట్లో ఇలా మొబైల్స్, ఫోన్స్ అవి ఇవి ఉండేవి కాదు. కాబట్టి ఆ ఊళ్ళో ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పి, "అరే! నువ్విక్కడ పోయి అక్కడ నా బిడ్డకక్కడ చెప్పిరా పోరా" అని చెప్పి పంపాడనమాట. అయితే ఈలోగా వైద్యుడు అంటే డాక్టర్ మళ్ళీ వచ్చి ఉమ తాను చెప్పిన విధంగానే చేస్తుందని తెలుసుకొని శరభయ్య కోలుకోవడానికి ఎంతో కాలం పట్టదని చెప్పి వాడవలసిన మందులన్నీ ఇచ్చి వెళ్ళాడనమాట. అబ్బా అమ్మా, నువ్వు చాలా బాగా చూసుకుంటున్నావు నీ తండ్రిని, కాబట్టి తొందరగానే కోలుకుంటాడులే, ఏం టెన్షన్ పడకు అని చెప్పేసి మందులు కొన్ని మార్చి ఇచ్చి వెళ్ళిపోయాడు. ఎవరు? డాక్టరు. తర్వాత ఏమైంది? తండ్రి అనారోగ్యంతో ఉన్నాడని తెలిసి గంగ పరుగు పరుగున వచ్చేసింది. అయ్యో! ఏమైపోయింది నాన్నకని చెప్పి ఫాస్ట్‌గా వచ్చేసింది. శరభయ్య తన అవస్థను పెద్ద కూతురుకు చెప్పుకున్నాడు బాధపడుకుంటూ. అయ్యో! తల్లి గంగా, నువ్వెళ్ళిపోయావు పెళ్లి చేసుకొని. ఇక్కడ నన్నసలు ఉమా సరిగ్గా చూడట్లేదు. అంటరాని వాడి కిందికి లెక్కేసిందమ్మా. నన్ను ముట్టుకోవట్లేదు. నా కంచం పక్కకు పెట్టేసింది. నా బట్టలు పక్కకు పెట్టేసింది. నాకిష్టమైనవన్నీ ఏవి పెట్టట్లేదు అని ఇలా నానా రకాలుగా పాపం ఉమ గురించి చాడీలాగానే చెప్పుకున్నాడు. గంగ తండ్రికి ధైర్యం చెప్పి ఉమతో ఆయనకు వచ్చిన జబ్బు అంత తీవ్రమైనది కాదని, ఆయన వస్తువులు వేరుగా ఉంచాల్సిన పనిలేదని చెప్పి తానే శరభయ్య పనులు చేయటం మొదలుపెట్టింది. పాపం అప్పుడు గంగ ఏం చేసిందంటే, అయ్యో! నాన్నని ఇట్లా చేస్తావా? అసలు నాన్నకంత సీరియస్ అయింది పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. నువ్వెందుకు ఆయనని సెపరేట్‌గా ఉంచుతున్నావు అని చెప్పేసి ఆయన వస్తువులన్నీ మళ్ళెప్పట్లాగా కలిపేసింది. ఆమె ఏం చేసిందంటే ముట్టుకుంటూ మొత్తం తండ్రికి అంతా సేవలు చేస్తోంది. అయితే ఇక ఉమ మాట ఎవరు వింటారు? వినేవారే లేకుండా పోయారు. కొన్ని రోజులు కోలుకుంటున్న శరభయ్య ఆరోగ్యం మళ్ళీ క్షీణించటం మొదలైంది. అయ్యేటప్పటికేమైంది అంటే గంగ ఏం చేసింది? ఆయన ఏవేవైతే తినొద్దో అవన్నీ మళ్ళీ పెట్టడం స్టార్ట్ చేసిందనమాట. దానివల్ల ఏమైంది? కొన్ని రోజులకు ఆల్రెడీ అప్పటికి రికవర్ అయ్యే శరభయ్య మళ్ళీ ఆయన హెల్త్ ఏమైందంటే మళ్ళీ మెల్లిమెల్లిగా బ్యాక్ టు ద పెవిలియన్ అన్నట్టు పాడవడం మొదలైపోయింది. అంతేగాక గంగ కూడా జబ్బు పడింది. ఈ గంగ ఆయన్ని ముట్టుకుంటోంది కదా! ఇప్పుడు మన వాళ్ళు బాగుపడాలి అంటే డాక్టర్ ఏం చెప్పాడో అది పాటించాలి మనం. అది అంటువ్యాధి. ఆయనను ముట్టుకోవద్దు. ఆయననిలా జాగ్రత్తగా చూసుకుంటే ఆయన తొందరగా నయమైపోతాడు అని డాక్టర్ చెప్పినప్పుడు మనకెంత ప్రేమ ఉన్నా ఆ ప్రేమని ఇలా కాకుండా మనం సేవ రూపంలో చూపించి ఆయన్ని కొంచెం దూరంగానే ఉంచాలి. తర్వాత ఆయన బాగైపోయినాక అందరం కలిసి ఉండొచ్చు అని అనుకోవాలి కదా! కానీ గంగ ఏం చేసింది? అలా చేయకుండా ఏవేవైతే పెట్టకూడదో అవన్నీ ఆయనకు పెట్టింది. ఆమె కూడా ఆయనను ముట్టుకొని అన్ని సేవలు చేసింది. దానివల్ల ఏమైంది? అదే జబ్బు, అదే డిసీజ్ గంగకు కూడా వచ్చింది. వైద్యుడు శరభయ్యను పరీక్షించి అపత్యం జరిగింది. అందుకే జబ్బు తిరగబెట్టింది అని గంగ వైపు చూసి
అమ్మాయి, నువ్వు సరిగ్గా నియమాలు పాటించకపోవడం వల్ల నీ తండ్రికి జబ్బు పెరిగింది. నీకు కూడా అది అంటుకుంది అని చెప్పాడు. అంతే కదా! పథ్యం పాటించలేకపోయేసరికి అపథ్యం జరిగింది అంటే మళ్ళీ జబ్బు తిరగబెట్టింది. మళ్ళీ అదే డిసీజొచ్చింది. ఓ గంగా, నువ్వెంత నీ తండ్రి మీద నీకెంత ప్రేమున్నా గాని నువ్వాయన ఆరోగ్యాన్ని మొత్తం నీ వల్లే పాడైపోయింది. నువ్వు పెట్టకూడనివన్నీ ఆయనకు పెట్టేశావు, ఆయనకు తినిపించేశావు కాబట్టి మళ్ళీ జబ్బు పెరిగింది అని 4 చివాట్లు పెట్టాడు. ఎవరు? డాక్టరు. ఎవరిని? గంగని. సో, ఉమా ఏం చేసిందప్పుడు? ఇరువురికి అంటే ఇద్దరికి వైద్యుడు డాక్టర్ ఎలా చెప్పాడో పాపం మళ్ళీ వాళ్ళ వస్తువులు వేరుగా ఉంచేసి సేవలు చేసింది. ఇప్పుడు శరభయ్యతో పాటు గంగ కూడా జతైపోయిందనమాట. ఇద్దరికి కూడా ఉమా యాజ్ ఇట్ ఈజ్ గా ఇంతకు ముందులాగా సేవ చేయటం మొదలుపెట్టింది. ఇద్దరు కొద్ది కాలంలోనే కోలుకున్నారు. అంటే వాళ్ళిద్దరికి నయమైపోయింది. భార్య ఇంకా పుట్టింటి నుంచి రాలేదేమిటి అని చెప్పేసి గంగ భర్త వచ్చాడు. ఎక్కడికి? గంగ ఉన్న చోటుకి. గంగ చేసిన నిర్వాకానికి భార్యను చివాట్లు పెట్టి ఇంటికి తీసుకుపోయాడు. చూసావా, నువ్వు నీ తండ్రి మీద ప్రేమతోని ఆయనకు అవ్వి ఇవి పెట్టేసి ఆయనకు తగ్గుముఖం పెట్టిన జబ్బుని మళ్ళీ తిరగబెట్టేటట్టు చేసి మళ్ళీ పైనుంచి నీకూడా జబ్బంటుకునేటట్టు చేశావు. అన్ని తప్పులు చేస్తావని చెప్పి 4 మాటలు తిట్టి ఇంటికి తీసుకెళ్లిపోయాడు గంగ భర్త గంగని. అదన్నమాట సంగతి. కన్న తండ్రిపై ఎంత ఆపేక్ష ఉన్నా కొన్నిసార్లు కొంతమంది చూపే ఆపేక్ష నిరర్థక ఆపేక్షే అవుతుంది. గంగకున్న ఆపేక్షలాగా. దానివల్ల సత్ఫలితం కంటే నష్టమే ఎక్కువ. ఉమ కూడా తండ్రిపై ప్రేమ ఉన్నా ఆయన ఆరోగ్యం బాగుపడాలనే కఠిన నియమాలు పాటించింది అని చెప్పింది పెద్దమ్మ. ఏ పెద్దమ్మ? పేదరాశి పెద్దమ్మ. అందుకనే ఎంత ప్రేమ ఉన్నా దాన్ని ఎలా చూపాలో అలాగే చూపాలి. ఎక్కువగా వద్దన్నది చేస్తే ఇలాంటి నష్టమే జరుగుతుంది అని చెప్పేసి పేదరాశి పెద్దమ్మ పిల్లలతో చెప్పేసింది. సో, నేను కూడా ఈ స్టోరీని మీకు చెప్పేశాను కాబట్టి, మీకు నచ్చింది అని అనుకుంటున్నాను కాబట్టి, నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే ఇలాంటి స్టోరీస్ని కంటిన్యూగా మీకు వినిపిస్తాను. దయచేసి నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనా? సో, మరొక స్టోరీతో మళ్ళీ మీ ముందుకొస్తుంది మీ సరిత. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.